ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు KGN టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న మైండ్ బ్లోయింగ్ వీడియో ఎడిటింగ్ ట్రిక్ మీకు పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. లైక్ దిస్, ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు, ఒక వీడియో అయితే ప్లే అవుతుంది కదా. ఈ రేంజ్లో మీకు సంబంధించిన వీడియోని మీరు ఒకే ఒక్క క్లిక్తో మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, నేను కింద నుంచి ఒక రాయితో ఒక మామిడికాయ అనేది కొట్టడం జరిగింది అనమాట. ఆ ఎఫెక్ట్ ఒకసారి చూడండి, వావ్, అసలు అమేజింగ్ అనమాట. ఈ రేంజ్లో మీకు సంబంధించిన వీడియోస్ని మీరు ఒకే ఒక్క క్లిక్తో మీరు ఈ విధంగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మామిడికాయని డైరెక్ట్గా మీరు కొడితే ఆ షాట్ హెడ్ షాట్కి తగిలినట్టుగా, పైగా ఆ వీడియో ఎంత ట్రెండ్ అవుతుందంటే ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి వీడియోస్ మాత్రం నిజంగా తెగ వైరల్ అయితే అయిపోతుంది అనమాట. ఇది చూడండి, ఇలాంటి వీడియోస్ని అది స్వతహాగా నేను చేసిన వీడియో ఎడిటింగ్ అనమాట. మీరు కూడా ఏ విధంగా చేసుకోవచ్చు, ఇలా మీకు సంబంధించిన సొంత వీడియోతో నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే ఇలాంటి ట్రెండింగ్ మీరు ఇన్స్టాగ్రామ్ యొక్క రీల్స్ని మీరు క్రియేట్ చేయాలంటే మీరు ఒక చిన్న టెక్నిక్ని యూజ్ అనేది చేయవలసి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు చూస్తున్నారు చూడండి వీడియో, ఈ వీడియో యొక్క టైటిల్ యాప్ చేయండి, కింద మీకు డౌన్లోడ్ లింక్ అని ముందుగా ఈ చిన్న అప్లికేషన్ మీ యొక్క మొబైల్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అప్లికేషన్ పేరు వచ్చేసి క్యాప్కట్ అన్నమాట. నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. దానికంటే ముందు మీరు ఏం చేస్తారంటే, ఒక చిన్న వీడియోని మీరు షూట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అది ఎలాంటి వీడియో ఉండాలంటే లైక్ దిస్, ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఇక్కడ నుంచి లైక్ దిస్, మీరు నేను నార్మల్గా నేను ఈ విధంగా ఎడిటింగ్ అనేది చేయడం జరిగింది అనమాట. నార్మల్గా ఈ విధంగా మీరు వీడియోని షూట్ అనేది చేసుకోండి. మనం షూట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ముందుగా మీరు కింద నుంచి మీరు క్యాప్కట్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా ఓపెన్ చేసినట్లయితే మీకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ముందుగా మీరు ఏం చేస్తారంటే, న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీకు కనిపిస్తూ ఉంటుంది, దీన్ని మనం క్లిక్ అనేది చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు ఏదైతే వీడియో షూట్ చేసుకున్నారో చూడండి, ఆ వీడియోని డైరెక్ట్ ముందుగా మీరు ఈ విధంగా యాడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీకు ఏ పార్ట్ వరకు నుంచి ఏ పార్ట్ వరకు కావాలనేది మీరు ఈ విధంగా ఇక్కడ నుంచి మనము రాయినైతే విసిరేస్తున్నాం చూడండి, ఇంతవరకు మనకు ఉంటే సరిపోతుంది అనమాట. దరాఫ్టర్ మనం ఏం చేయొద్దు, ఈ రిమైనింగ్ పార్ట్ చూడండి, దీన్ని మీరు స్పిల్ట్ పైన క్లిక్ చేసి మీరు కట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. తర్వాత మనకి కింద వాటర్ మార్క్ అయితే వస్తుంది, దీన్ని కూడా మీరు డేట్ అనేది చేసుకోండి. డేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఇంతవరకు మనకు స్పీడ్ మోషన్ ఉంటే చాలు అనమాట. ఇక్కడ నుంచి ఇంతవరకు మనకు స్పీడ్ మోషన్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి నేను ఏం చేస్తాను, స్పిల్ట్ అనేది చేస్తాను. ఇక్కడ నుంచి నేను బ్యాక్గ్రౌండ్ పార్ట్ ఉంటుంది చూడండి, దాన్ని నేను స్లో మోషన్లోకి అయితే కన్వర్ట్ అనేది చేస్తున్నాను. చూసుకోవచ్చు, చాలా అంటే చాలా నేను స్లో చేయడం జరిగింది అనమాట. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, నేను రాయినైతే ఇక్కడ నుంచి నేను విసిరేయడం జరిగిందనమాట. ఇక్కడ మనకు మామిడికాయ అయితే కరెక్ట్గా కట్ కావాల్సి ఉంటుంది అనమాట. లైక్ దిస్, నేను ఈ పార్ట్ని అయితే నేను స్పీడ్ అనేది చేసేస్తాను. లైక్ దిస్ అంటే ఈ పార్ట్ మాత్రమే మనకు స్లో కావాలి కాబట్టి నేను మళ్ళీ స్పిల్ట్ పైన క్లిక్ చేయడం జరిగింది, మిడిల్ పార్ట్ పైన నేను క్లిక్ చేయడం జరిగింది. ఈ పార్ట్ మాత్రమే మనకు చాలా అంటే చాలా స్లో అనేది రావాలన్నమాట. లైక్ దిస్, నేను ఈ రేంజ్లో నేను 5x స్లో అయితే చేసుకోవడం జరిగింది అనమాట. తర్వాత చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి నేను కొడుతున్నాను, ఆటోమేటిక్గా మామిడికాయ అక్కడ కట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు డైరెక్ట్గా నేను కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో యొక్క లింక్ ఇవ్వడం జరిగింది అనమాట. అక్కడ నుంచి ముందుగా మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మీకు ఓవర్లే ఆప్షన్ కనిపిస్తుంటుంది, దీన్ని క్లిక్ అనేది చేయండి. ఇక్కడ నుంచి ఆ మామిడికాయకు సంబంధించిన గ్రీన్ స్క్రీన్ కాదు, ఇది బ్లూ స్క్రీన్ యొక్క వీడియో అనమాట. దీన్ని మీరు ఒక్కసారి మీరు మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుందన్నమాట. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మీకు ఒక క్రోమా కీ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని ముందుగా మీరు అనేబుల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు లాస్ట్కు స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు క్రోమా కీ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. దీని మీద క్లిక్ అనేది చేయండి. దీని యొక్క కలర్ని మీరు ఇక్కడ చూస్ అనేది చేసుకోండి. తర్వాత మీకు ఇంటెన్సిటీ మధ్యలో ఆప్షన్ కనిపిస్తుంటుంది, దీని మీద క్లిక్ చేసి మీరు ఈ విధంగా డ్రాగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీంతో పాటుగా మీ యొక్క మామిడికాయ మీకు ఎంతవరకు రావాలి అంటే లైక్ దిస్, మనకు ఇంతవరకు అయితే ఇంటెన్సిటీ సరిపోతుంది కాబట్టి అది మీకు ఏ రేంజ్లో కావాలి, ఎంతవరకు పెద్దగా ఉండాలనేది మీరు ఈ విధంగా మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. వన్స్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడి నుంచి ఎక్కడ మనకు మామిడికాయ కట్ అవుతున్న ప్లేస్ని మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి అయితే మనకు కట్ అవుతుంది కదా, మనకు ఇక్కడ నుంచి ఇంతవరకు అయితే మనకు వీడియో అయితే అవసరం ఉంటుంది అనమాట. లైక్ దిస్, ఇక్కడ నుంచి మనకు అవసరం లేదు ఈ పార్ట్. అలాంటప్పుడు సింపుల్గా మీరు స్పిల్ట్ ఆప్షన్ క్లిక్ చేసి ఈ రైట్ ఉంచుడండి, ఈ రైట్ని మీరు డేట్ అనేది చేసుకోండి. నేను ఆల్రెడీ డేట్ చేసుకోవడం జరిగింది అనమాట. ఇప్పుడు మనకు కొంచెం ఈ పార్ట్ నేను స్లో అనేది చేస్తాను. లైక్ దిస్, చాలా అంటే చాలా మనకు స్పీడ్ అయితే అయిపోయిందనమాట. నేను ఏం చేస్తాను, సింపుల్గా ఈ పార్ట్ని అయితే కొంచెము స్పీడ్ అనేది చేస్తాను, కొంచెం స్లో చేసి
కొంచెం స్పీడ్ అనేది చేస్తాను. లైక్ దిస్ ఇక్కడ నుంచి నేను నార్మల్ స్పీడ్ అయితే చేసుకోవడం జరిగింది. ఈ విధంగా మీరు చేసుకున్న తర్వాత ఈ పార్ట్ ఉంటుంది చూడండి, దీన్ని ఏం చేస్తారంటే మీరు చాలా అంటే చాలా స్లో అనేది చేసుకోండి. ఎందుకంటే మనకు వీడియో లాస్ట్ వరకు కావాలి కాబట్టి నేను మొత్తానికి వీడియోని ఈ విధంగా నేను చేసుకోవడం జరిగింది అన్నమాట. ఇప్పుడు చూసుకోవచ్చు, నేను కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత మీకు పార్ట్ మీరు ఎంతవరకు కావాలి అనుకుంటే అంతవరకు మీరు ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు నేను కింద నుంచి కొట్టడం జరిగింది, పైన ఆటోమేటిక్గా నాకు కట్ అయితే కావడం జరిగింది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు నేను ప్లే చేయడం జరిగింది, కింద నుంచి రాయి తీసుకొని నేను కొడుతున్నాను. కొట్టిన మరుక్షణమే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చూసుకోవచ్చు ఇక్కడ మనకు కట్ అయితే కావడం జరిగింది అన్నమాట. ఈ కట్ అయిన ప్లేస్ నుంచి మనకు బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ కావాలన్నమాట. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ముందు మీరు హోమ్లోకి రండి. హోమ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఎఫెక్ట్ ఆప్షన్ కనిపిస్తుంది అన్నమాట. దీంట్లో మీరు వీడియో ఎఫెక్ట్ ని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇందులో మీరు ట్రెండింగ్ ఎఫెక్ట్ ని యాడ్ చేయవలసి ఉంటుంది అన్నమాట. దాని పేరు బేసిక్ ఎఫెక్ట్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు బ్లర్ ఎఫెక్ట్ ఆప్షన్ ఉంటుంది అన్నమాట. అది మోషన్ బ్లర్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, దీన్ని మనకు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసుకోవచ్చు ఆ మామిడికాయ వచ్చేసి మనకు సూపర్గా అయితే కట్ కావడం జరుగుతుంది కదా. సింపుల్గా దీన్ని మీరు ఎంత కావాలి అనుకుంటే అంత మీరు ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోండి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు ఏం చేస్తారంటే లాస్ట్ వరకు తీసుకెళ్ళండి. ఎందుకంటే మనకు స్క్రీన్ లాస్ట్ వరకు బ్లర్ అయితే ఉండాలన్నమాట. ఇప్పుడు చూసుకోవచ్చు ఇన్బిల్ట్ మనకు సౌండ్ అయితే దీంట్లో ఉంటుంది. నేను సౌండ్ అయితే ఇక్కడ నుంచి ప్లే అనేది చేయట్లేదు. ఇక్కడ చూసుకోవచ్చు మనకు సంబంధించిన వీడియో వచ్చేసి ఆటోమేటిక్గా రెడీ అయితే కావడం జరిగిందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఫుల్ క్వాలిటీతో మనకు సంబంధించిన వీడియో అయితే మనకు ఎడిటింగ్ కావడం జరిగింది అన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు ఇంతవరకు చాలా అనుకున్నప్పుడు మీరు ఒక్కసారి ఆల్ ఇన్ వన్ ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన మరుక్షణమే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇది మనకు 1080 ప్రింట్లో మీరు అప్ టు 4K వరకు ఎక్స్పోర్టింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. వన్స్ ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మీకు అవుట్పుట్ క్వాలిటీ అనేది చూపిస్తాను. బిఫోర్ ఆఫ్టర్ మీరు చూసుకోవచ్చు, నిజంగా షాక్ అవ్వాల్సింది ఫ్రెండ్స్. లైక్ దిస్ ఇప్పుడు చూసుకోవచ్చు నేను డైరెక్ట్ గ్యాలరీకి వెళ్ళేసి నేను అదే వీడియోని ప్లే అనేది చేస్తాను. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకోవచ్చు నేను వీడియోని అయితే ఇక్కడ నుంచి ప్లే అనేది చేస్తున్నాను. ఎంత సూపర్గా ఎడిటింగ్ కావడం జరుగుతుందంటే నిజంగా ప్రజెంట్ అయితే ఈ వీడియో అయితే ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి మీరు కనుక ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసి ఈ విధంగా మీరు ఎడిట్ చేసి పెట్టారంటే ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే. ఈ రేంజ్లో ఈ వీడియో అయితే మనకు అవుట్పుట్ అయితే రావడం జరిగింది అన్నమాట. ఫ్రెండ్స్ మీకు వీడియో ఏ మాత్రం నచ్చినా ఈ అప్లికేషన్ యొక్క లింక్తో పాటుగా ఈ బ్లూ స్క్రీన్ యొక్క బ్యాక్గ్రౌండ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు సంబంధించిన ఇలా మీరు ట్రెండింగ్ వీడియోస్ని ఒకే ఒక క్లిక్తో మీరు క్రియేట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.